గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు అంటే ఈ నెలలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నాయో అనే విషయాన్ని ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూలై 16వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడి నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడి నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 4వ తారీఖు దాకా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుల విషయంలో ముఖ్యంగా ధన సంబంధమైన విషయాల్లో అవకాశాలు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతోంది. కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ ఎదుగుదల లేకపోవడం అనేది మీకు కొంచెం మనస్తాపాన్ని కలగజేస్తుంది. జాగ్రత్త. శారీరక పరంగా కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, ఏదైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలోకి వెళ్తే నిరాశ, అలాగే మంచివారిని ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని అపార్థం చేసుకునే పరిస్థితులు, అలాగే మాట్లాడేటప్పుడు నోరు జారడం కానీ మాట జారడం వల్ల కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ కావలసిన వాళ్ళు కోల్పోవడము, ఉద్యోగ నష్టాలు వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చడానికి చేసే ప్రయత్నాల్లో జాప్యం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఎవరితోటైనా సరే తప్పుగా మాట్లాడినా లేకపోతే కనుక ఎవరికైనా ఉచిత సలహాలు ఇచ్చినా మీ మీద నిందలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోకండి, పెద్దవారితో కూడా గొడవలు పెట్టుకోకండి. అలాగే డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైనటువంటి అవసరానికి సంబంధించినటువంటి ఖర్చులే పెట్టడానికి ప్రయత్నం చేయండి. పై కొంతమంది ఏంటంటే మంచివాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు కానీ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడదామనే ఆలోచనలు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అలాంటి వాటికి జాతక బలం చాలా ముఖ్యం దేనికైనా సరే. అందుకనే మీరు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే మాకు పంపించండి. మేము ఏం చేస్తామంటే జాతకం వేసి లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఏం దశలు నడుస్తున్నాయో చూసి చెప్తాం. తద్వారా ఏంటంటే ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేసుకోవచ్చు, లేదా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా సమస్యలున్నా వాటి సునాయాసంగా మనం బయటపడగలుగుతాం జాతకాలు చూడడం ద్వారా. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, చూస్తాం. ఇదేమైనా కూడా జాతక బలం లేకుండా మాత్రం ఎవరో పెట్టుబడులు మాత్రం పెట్టకండి, చూసుకోండి. ఇక ఇతరుల నుంచి అనవసరంగా మీ మనసులో ఉండే బాధలు కష్టసుఖాలు పంచుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని తర్వాత సమయంలో ఏడిపిస్తారో జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా పెరిగిపోతుంటాయి. వ్యవహారాలు ఏది ముందరికి సాగేలా కనపడటం లేదు. అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరిగేలా కనపడుతుంది. తచ్చు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగ ప్రయత్నాలు కూడా వస్తాయి అనుకున్నవే వస్తున్నట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. శ్రమ పెరుగుతుంది, ఫలితం తగ్గుతూ ఉంటుంది, ఆలోచించుకోండి. వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతూ ఉంటాయి, తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ వ్యవహారాల్లో పని భారం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆలోచనలు అనేక రకాల నిలకడలేని ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆలస్యంగా సాగుతూ ఉంటాయి. ఏ పని అందరికి వెళ్ళేలా కనపడటం లేదు. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు, ధన నష్టం బాగా కనపడుతుంది. జాగ్రత్త. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. అనుకోని ఖర్చులు పెరిగిపోవడం, కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం, గతంలో చేసినటువంటి అప్పులు మళ్ళీ తీర్చడానికి ప్రయత్నం చేసినా అది అవ్వకపోవడం, లేదా రుణబాధల ప్రభావం బాగా పడడంతో పాటుగా గృహాలు కొన్నా పొలాలు కొన్నా ఇల్లు కొన్నా సరే దానివల్ల కూడా రుణబాధలు పెరిగే అవకాశం కనపడుతుంది. అలా అని కొనొద్దని నేను చెప్పడం లేదు. జాతకంలో బలం ఉంటే కొనడానికి ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే శారీరకంగా కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఇష్టమైన వాళ్ళతో వివాహ సంబంధాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. పిల్లల మాట వినకపోవడం, ఏది చెప్పినా వాళ్ళు ఏదో రకంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ వల్ల సమస్యలు పెరగడం, ధనం బాగా విపరీతంగా ఖర్చు అవడం జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, ఇద్దరి మధ్య రిలేషన్ విషయంలో సమస్యలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టము, ఆరోగ్యం సరిగ్గా శ్రద్ధ చూసుకోకపోవడం వల్ల నష్టము, పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫైబర్ ఫుడ్, అలాగే ముఖ్యంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకుని ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అలాగే ప్రోటీన్స్ ఉన్నాయా లేదా, సరైన ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది కూడా అంచనా వేసుకుని తినడానికి ప్రయత్నం చేయండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఎక్కువసేపు నిద్రపోవడానికి అంటే కనీసం 8 గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ నాయకులకి ప్రజలలో చక్కని నమ్మకం ఏర్పడుతుందని చెప్పొచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి గతంలో జరిగిన అపజయాల నుంచి ఖచ్చితంగా గుణపాఠాలు అయితే నేర్చుకుంటారు.
భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. బంధువులతో విభేదాలు, వివాహ సంబంధాలు ఆలస్యం అవ్వడాలు, ఎదురుగా ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించడానికి ప్రయత్నం చేయడాలతో పాటుగా డ్రైవింగ్‌లు చేసేటప్పుడు ఓవర్ స్పీడ్‌గా డ్రైవింగ్‌లు చేయడం వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మనసులో బాధ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అలాగే ఎవరితో మీ మనసులో బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. అనవసరంగా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవవుతూ ఉంటాయి. అలాగే సంతానం వల్ల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. విరక్తి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటుంది. మొండి బకాయిలు బాగా పెరిగిపోతుంటాయి. వీటి వల్ల ఎక్కువగా మనస్తాపం కనపడుతుంది కాబట్టి దేవతారాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహ నిర్మాణ పనులు అంటే ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ ఆలస్యంగానే ఎదురుకు వెళతాయి. కంగారు పడకండి. అలాగే రాత్రి ప్రయాణాలు, మద్యపానం సేవించి వాహనాలు నడపడం ఇవన్నీ కూడా ప్రమాదాలకి దారితీస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, యంత్ర పరికరాలు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక విద్యార్థులు కూడా సరైనటువంటి ఏకాగ్రత లేక చదివేటటువంటి చదువు అర్థం కాకపోవడంతో పాటుగా తోటి విద్యార్థులతోటి అనవసరమైన పనులు చేయడం, అబ్బాయిలైతే అమ్మాయిలు వెంటపడడం, అమ్మాయిలైతే అబ్బాయిలు వెంటపడడం, ఇలాగ కాలాన్ని వృధా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రాత్రి తొందరగా నిద్రపోకుండా సెల్ ఫోన్‌లో సినిమాలు చూడడమో, సెల్ ఫోన్‌లో గేమ్స్ ఆడడం ఇవన్నీ కూడా మీ చదువును పాడు చేస్తే జాగ్రత్త. టీచర్స్‌తో చాలా జాగ్రత్తగా మెలగడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా అధికంగా కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా పదవీపరమైనటువంటి సమస్యలు లేదా ఉద్యోగ తొలగింపులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ విధి నిర్వహణ సమయంలో ఆటంకాలు, సమస్యలు ఏర్పడుతున్నాయి. కార్యనిర్వహణ సమయంలో ఒత్తిడి బాగా పెరిగిపోతుంటుంది. కాబట్టి స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కాస్త దేవతారాధన చేసుకోండి. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. మీరు చేయవలసిన దానికన్నా ఎక్కువ పనిని మీ చేత చేయించుకునే పరిస్థితులు ఉద్యోగ కార్యాలయాల్లో కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగం మారదామన్నా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యాలు కనపడుతున్నాయి. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, ఆందోళన, చికాకు, అనారోగ్య సమస్యలు, నడునొప్పులు, మెడ నొప్పులు, రక్త సంబంధ దోషాలు కనపడుతున్నాయి. భర్తతో కూడా ఇబ్బందులు, బంధువులతోటి, ఆడబడుచులతోటి చికాకులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినట్టే వచ్చి సరైనవి రాకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి చేజారే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ బాగా కనపడుతోంది. వ్యాపారాన్ని ఏ రకంగా మార్చాలో అర్థం కాని పరిస్థితి కనపడుతోంది. చికాకు కనపడుతోంది. ఏదేమైనా కూడా వ్యాపారస్తులందరూ కూడా ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లక్ష్మీ గణపతి యంత్రం. ఆ యంత్రాన్ని మీరు వ్యాపారాల్లో, షాపుల్లో పెట్టుకున్నట్లయితే మీకు వ్యాపారం చాలా తొందరగా క్లిక్ అవుతుంది. మంచి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఆ యంత్రం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మీ గోత్రనామాలతోటి పూజలు, హోమాలు చేసి ఆ యంత్రాన్ని మీకు పంపిస్తాం. ఆ యంత్రం పెట్టుకోండి. మీకు తిరుగుండదు. ఇక వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ నెలలో ఆచితూచి వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఎవరిని నమ్మకండి. వ్యాపారాల్లో స్వల్ప ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళా తిరిగి పుంజుకుంటే కంగారు మాత్రం పడకండి. ఏది ఏమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే మీకు ఈ నెలలో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.